పూర్తి భాగవతాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో భాగవతంలోని ఒక్కొక్క కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ కథ పాండవుల యొక్క మహాప్రస్థానాన్ని తెలుపుతుంది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందే సమయంలో అర్జునుడు ద్వారకలోనే ఉన్నాడు. అయినా సరే ఆపలేకపోయాడు. ద్వారక నీట ములిగింది. ద్వారకలో ఉన్న యాదవులందరూ వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుని చచ్చిపోయారు. కృష్ణుడు నిర్యాణం చెందాడన్న విషయం తెలిసి కొంతమంది రాజులు ద్వారక మీద యుద్ధానికి వచ్చి యుద్ధం చేసి కృష్ణుడు భార్యను అపహరించి తీసుకెళ్లిపోయారు. అప్పుడు కూడా అర్జునుడు అక్కడే ఉన్నాడు. అయినా సరే వారిని కాపాడలేకపోయాడు. కృష్ణుడిని చూద్దామని ద్వారక వెళ్లిన అర్జునుడు 7 నెలలైనా తిరిగి రాలేదు. ఆ సమయంలో ధర్మరాజు తన రాజ్యంలో జరుగుతున్న మార్పులు గమనించాడు. ప్రకృతిలోని ఋతుధర్మం సక్రమంగా లేకపోవడం, ప్రజలు తన తోటి వారిని మోసం చేయాలనుకోవడం, ప్రజలలో క్రోధం లోభం విపరీతంగా పెరిగిపోవడం, ఆవులు ఎడమనించి వెళ్లడం, కుక్కలు తనను చూసి రోధిస్తూ ఉండడం, గాడిదలు తనకు ప్రదక్షిణ చేయడం, కాకులు గుడ్లగోబ కోతలు హృదయాన్ని భయభ్రాంతులు చేసే విధంగా ఉన్నాయని గమనిస్తున్నాడు. అసలు ఏం జరుగుతోంది? ఏ తప్పు చేశాము? ఎందుకు ఈ ప్రకృతి ఇలా మారిపోతోంది అన్న సమయంలో అర్జునుడు ద్వారక నుండి రానే వచ్చాడు. అర్జునుడు రోధిస్తూ గుండెలు బాదుకుంటూ ద్వారకలో జరిగిన ప్రతి విషయాన్ని ధర్మరాజుకు పోసగుచ్చినట్లు చెప్పాడు. అది విన్న ధర్మరాజు ఇంక ఈ దేహాన్ని చాలించాలనుకున్నాడు. ఇక అంతిమ ప్రయాణానికి బయలుదేరాడు. ఈ అంతిమ ప్రయాణాన్నే మహాప్రస్థానం అంటారు. మహాప్రస్థానానికి ముందు అర్జునుడు ధర్మరాజుకి ఏం చెప్పాడు అన్నది ఈ కథలో తెలుసుకుందాం. మననం చేసేవాడిని రక్షించేది మంత్రము. అందుకే గొప్ప రక్షణను కలిగించేది మహామంత్రం అవుతుంది. ఈ కలియుగంలో కలతల నుండి, గొడవల నుండి, పక్కవాళ్ళ నుంచి వచ్చే ప్రమాదం నుండి మనల్ని రక్షించేదే మహామంత్రం. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం. అదే విధంగా ప్రస్థానం అంటే ప్రయాణం. ఒక దేహంలో ఎవ్వడూ ఎప్పుడు ఎల్లకాలం ఉండిపోడు. సమయం రాగానే వేరే దేహానికి ప్రయాణం కట్టక తప్పదు. అటువంటి వేరొక జన్మ చతుర్దశ భువనాల్లో ఎక్కడైనా జరగవచ్చును. అందుకే జీవుడు ఆయా లోకాలకు ప్రయాణం కడతాడు. కానీ అది బలవంతమైన ప్రయాణమే కానీ ఇష్టపూర్వకంగా చేసేది కాదు. అంటే ఒక జీవుడు జన్మించడం, మరణించడం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడం వంటిది. ఎంత కాలమైనా ఈ జన్మ మరణాల మధ్య అతని ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రకృతి నియమాలకు లోబడి జీవుడు తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా ప్రస్తుత దేహం నుండి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇక అటువంటి ప్రయాణం పూర్తిగా స్వతంత్రమయ్యుండి ఆ భగవంతుడి పాదాల వైపుకే కొనసాగితే అది మహాప్రస్థానం అవుతుంది. శ్రీకృష్ణుని నిర్యాణం తెలుసుకున్న పాండవులు సమయోచితంగా అన్నింటినీ వదిలి ఆ భగవంతుడి వైపుకే ప్రయాణం కట్టారు కనుకే వారి తుది ప్రయాణం మహాప్రస్థానంగా వర్ణించబడింది. ధర్మరాజు అజాతశత్రువు. కానీ తెలివిగల దుర్యోధనుడు అతని మిత్ర బృందము కలిసి కుట్రతో పాండవుల రాజ్యాన్ని అపహరించారు. అయినా శ్రీకృష్ణుని కరుణ వల్ల పాండవులకు తిరిగి వారి రాజ్యం లభించడమే కాకుండా దుర్యోధనుడు అతని పక్షాన్ని చేరిన రాజులందరూ మరణించారు. ధర్మాన్ని పునఃస్థాపించడమే కృష్ణావతార లక్ష్యము. సాధువులను రక్షించి దుష్టులను శిక్షించడమే తన అవతార ప్రయోజనమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అదేవిధంగా ఆ దేవదేవుడు పాండవులకు తిరిగి వారి రాజ్యాన్ని అందజేసి ధర్మాన్ని నిలబెట్టాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత 3 అశ్వమేధ యాగాలు చేయించాడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ధర్మరాజు చేత ఆ 3 యజ్ఞాలు నిర్వహించబడ్డాయి కాబట్టి ధర్మరాజు యశస్సు 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఇంద్రుని యశస్సు వలె అన్ని దిక్కులో వ్యాపించింది. ఈ యజ్ఞాలు చేయడానికి పాండవులు ధనం సమకూర్చుకున్న కథ కూడా చాలా బాగుంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మరాజు పాలనకు ముందు మరుత్తుడన్ అనే రాజు భూమండలాన్ని పాలించేవాడు. అవిక్ష్మన్ మహారాజు పుత్రుడైన అతడు యమధర్మరాజు భక్తుడు. ఒకరోజు మరుత్తుడు శంకర యజ్ఞం చేసినప్పుడు పరమశివుడు ఆనందించి అతనికి ఒక బంగారు కొండను వరంగా ఇచ్చాడు. బంగారు కొండే ఉంది కాబట్టి ఆ రాజు ప్రతినిత్యం యజ్ఞం చేసి అందరికీ భూరిదానాలు ఇచ్చేవాడు. ప్రతిరోజు యజ్ఞం చివరలో ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి వంటి రాజులు రాజప్రసాదానికి వచ్చేవారు. మరుత్తు నిర్వహించే యజ్ఞంలో పూర్ణాహుతి పూర్తిగా బంగారంతోనే చేయబడి ఉండేది. యజ్ఞంలోకి అవసరమయ్యే వంటలు చేయించడానికి దేవతలను వాయులోకం నుంచి పిలిపించేవాడు. తాను చేసే పుణ్యకర్మల చేత మరుత్తుడు అన్ని రకాల వ్యాధులను రాజ్య పొలిమేరలకు తరిమివేసేవాడు. దేవలోక, పితృలోక వాసులు కూడా అతని యజ్ఞం చేత సంతృప్తి చెందేవారు. ప్రతిరోజు అతడు బ్రాహ్మణులకు పాన్పులు, ఆసనాలు, వాహనాలు అన్నీ బంగార రూపంలోనే దానాలు చేసేవాడు. దానం చేసిన వాటిని ఎక్కువ బరువు ఉండడం వల్ల బ్రాహ్మణులు తీసుకెళ్లలేక అక్కడే దారిలోనే మధ్య మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉండేవారు. మరుత్తుడు కూడా ఒక్కసారి దానం ఇచ్చిన వాటిని ఎప్పుడూ తిరిగి తీసుకోలేదు. అంతేకాక యజ్ఞంలో ఒక్కసారి వాడిన బంగారు పాత్రలను, పళ్ళాలను తిరిగి వాడకుండా ఒక ప్రదేశంలో కుప్పగా పోసి పేర్చేవారు.
ధర్మరాజు వాటిని స్వీకరించేంత వరకు ఆ ధనరాశులన్నీ అలాగే ఉండిపోయాయి. అదంతా రాజుకే చెందుతుందని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజు యొక్క సోదరులను పంపి వాటిని తెప్పించాడు. దేశ ప్రజలందరూ సంపూర్ణంగా ధనవంతులై ఉన్న కారణంగా ఆ ధనాన్ని ఎవ్వరూ తాకలేదు. భవిష్యత్తులో రాబోయే పాండవుల కోసం ఆ విధంగా అనేక ధనరాశులను మిగిల్చిన మరుత్తుడు తాను చేసి పెట్టిన పుణ్యకార్య ఫలితంగా జీవితమంతా యవ్వనంగానే ఉండి ఆ భగవంతుడు దేవతల ఆశీర్వాదం తీసుకుంటూ ప్రజా ప్రవృతుడై 1000 సంవత్సరాలు ప్రపంచ పాలన చేశాడు. తన ఒక్కగాన ఒక కుమార్తెను అంగీరమునికి సమర్పించి ఆయన శుభాశీస్సులతో స్వర్గానికి చేరుకున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని అనుగ్రహంతో ధర్మరాజు అనేక యజ్ఞాలు చేసి గొప్ప అదృష్టవంతుడయ్యాడు. యజ్ఞం పూర్తయిన తరువాత కూడా ధర్మరాజు అర్జునుడు కోరిక మేరకు శ్రీకృష్ణుడు కొన్ని నెలల పాటు హస్తినాపురంలోనే ఉండిపోయాడు. ఆ తరువాత దేవదేవుడు ధర్మరాజు నుండి, ద్రౌపది నుండి, ఇతర బంధువుల నుండి వీడుకోలు తీసుకుని అర్జునుడితోటి ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు తీర్థయాత్రలో ఉన్న విదురుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఏకాంతంగా తన సోదరుడైన ధృతరాష్ట్రునికి హితబోధ చేయడం, దాని ప్రభావం వలన ధృతరాష్ట్రుడు గాంధారి ఎవ్వరికీ చెప్పకుండా రాజప్రసాదం నుండి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిరోజు పొద్దున్నే తన పెద్ద తండ్రికి పెద్ద తల్లికి వందనం చేయడం ధర్మరాజుకు అలవాటు. పుత్ర వియోగ బాధలో ఉన్నవారికి అతడు ప్రతిరోజు తన సహచర్యంతో శాంతిని చేకూర్చేవాడు. హఠాత్తుగా రాజప్రసాదాన్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త ధర్మరాజుకు తెలిసింది. ముసలివారైన ఆ దంపతులు ఎక్కడికి వెళ్లిపోయారని అతడు చాలా దుఃఖించాడు. అప్పుడు నారదముని వచ్చి ధర్మరాజుకు హితబోధ చేశాడు. ఆత్మజ్ఞాన రాహిత్యం వలన కలిగిన అటువంటి వ్యాకుతులను వెంటనే విడిచిపెట్టమని, అనాథులైన ధృతరాష్ట్ర గాంధారి దంపతులు ఏ విధంగా జీవిస్తారనే చింత వద్దని, అసూయగ్రస్తాలను కబలించడానికే శ్రీకృష్ణుడు కాలరూపంలో అవతరించాడని, ఇప్పటికే ఆ దేవదేవుడు దాదాపు తన కార్యాన్ని పూర్తి చేసి మిగిలిన శేషాన్ని పూర్తి చేయడానికే వేచి ఉన్నాడని, అతడు భూమిపై ఉన్నంత వరకే పాండవులు కూడా భూమిపై ఉండాలని సవివరంగా అంతా తెలిపాడు. కేవలం ఇంకా 5 రోజుల్లోనే ధృతరాష్ట్రుడు మరణించబోతున్నాడని, యోగాగ్నిలో భస్మమయ్యే భర్తను చూసి గాంధారి కూడా యోగాగ్నిలోకి ప్రవేశిస్తుందని జరగబోయేది వివరించాడు. నారదముని ఉపదేశాన్ని విన్న ధర్మరాజు విపరీతంగా దుఃఖించాడు. తరువాత కొన్నాళ్లకు అర్జునుడు శ్రీకృష్ణుని చూడడానికి తిరిగి ద్వారకకు వెళ్ళాడు. అతడు ద్వారకకు వెళ్లిన తరువాత కొన్ని మాసాలు గడిచిపోయాయి. కానీ అతని నుండి ఎటువంటి సమాచారము ధర్మరాజుకు అందలేదు. అర్జునుడు కూడా తిరిగి రాలేదు. దానితో ధర్మరాజుకు కొంత అనుమానం కలిగింది. అప్పుడే తన రాజ్యంలో కొన్ని విపరీతమైన మార్పులు కనిపించాయి. వృత్తి ధర్మంలో మార్పులు కనిపించాయి. జనాల్లో మోసము, క్రోధము కనిపించాయి. వారి స్వార్థం కోసం ఎవరినైనా మోసం చేసే తత్వం కనిపించింది. బంధువుల మధ్య అపార్థాలు, భార్యాభర్తల నడుమ కలహాలు సాధారణమైపోయాయి. ప్రజలలో విపరీతంగా పెరిగిపోయిన లోభం, క్రోధం, స్వార్థం వంటి ప్రజలలో చూసి ధర్మరాజు విపరీతంగా దుఃఖించాడు. ఇటువంటి అపశకునాలు శ్రీకృష్ణుడి నిర్యాణాన్ని సూచిస్తున్నాయని అతడు భావించి భీమునితో ఇలా చెప్పాడు. సోదరా భీముడా, అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియట్లేదు. నారదుడు చెప్పినట్లుగా ఆ దేవదేవుడు భూలోక లీలలు పరిసమాప్తి చేశాడా? ఆ సమయం అప్పుడే వచ్చేసిందా? మన రాజ్యము, సంపద, శత్రునిపై విజయము, సంతానము అన్నీ కూడా ఆ దేవదేవుని అనుగ్రహమే కదా. కానీ ఇప్పుడు ఎటువంటి అపశకునాలు కలుగుతున్నాయో చూడు. నా ఎడమ కన్ను, ఎడమ భుజము మాట మాటకి అదురుతున్నాయి. హృదయం భయంతో కంపిస్తోంది. ఏదో జరగకూడదు జరుగుతున్నట్లుగా తోస్తున్నది. ఆడకొక్క సూర్యుని చూస్తూ రోధిస్తోంది. కుక్క నన్ను చూస్తూ అదే రీతిగా మురుగుతోంది. గోవులు నా ఎడమ నుండి వెళుతున్నాయి. గాడిదలు నాకు ప్రదక్షిణలు చేస్తున్నాయి. అశ్వాలు నన్ను చూసి రోధిస్తున్నాయి. కాకులు, గుడ్లగోబులు, కూతలు నా హృదయాన్ని భయభ్రాంతులు చేస్తోంది. నగరాలకు, గ్రామాలకు ఉండాల్సిన తేజస్సు తగ్గిపోతోంది. ఏదో గొప్ప ఉపద్రవం కలుగుతున్నట్లు నాకు తోస్తున్నది. ఈ విధంగా కళ్ళెదుట కనిపించే అమంగళాలను చూస్తూ ధర్మరాజు భీముడికి చెప్తుండగా అర్జునుడు ద్వారకు నుండి తిరిగి వచ్చాడు. వస్తూనే అతడు ధర్మరాజుకు పాదాభివందనం చేశాడు. ఆ సమయంలో అర్జునుడి ముఖంలో కనిపించే బాధను ధర్మానందుడు గుర్తించాడు. అప్పుడు అతనికి నారదముని చెప్పిన మాటలు గుర్తుగా వచ్చాయి. అయినా ధర్మరాజు ధైర్యం తెచ్చుకుని అర్జునుడిని ఇలా ప్రశ్నించాడు. సోదరా, మన బంధువులందరూ బాగానే ఉన్నారా? మధు, భోజ, దశర్హ, అర్హ, శతాది వంశీయులందరూ సుఖంగా కాలాన్ని గడుపుతున్నారా? సురాసేనుడు ఎలా ఉన్నాడు? మన మేనమామైన వసుదేవుడు, అతని సోదరుడు క్షేమమేనా? దేవకీదేవి, అతని చెల్లెళ్ళు క్షేమంగానే ఉన్నారా? ఉగ్రసేనుడు, అతని సోదరి ఎలా ఉన్నారు? అక్రులు విజయవంతంగా ఆనందంగా ఉన్నారా? బలరాముడు ఎలా ఉన్నాడు? భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు బంధుమిత్రులతో కలిసి సుధర్మ సభలో ఆనందిస్తున్నాడా? శ్రీకృష్ణుడు రాణులందరూ ఎలా ఉన్నారు? శ్రీకృష్ణుని బాహుబలంచే రక్షించబడే యాదవ వీరులందరూ అన్ని విధాలా సుఖంగానే ఉన్నారు కదా. అయినా సోదరా, నీవు తేజోహీనంగా కనిపిస్తున్నావెందుకు? నీ ఆరోగ్యం బానే ఉంది కదా. ద్వారకలో ఎక్కువ కాలం ఉన్నావు కాబట్టి ఎవరైనా నిన్ను అగౌరవపరిచారా? ఎవరైనా నిన్ను పరుష వాక్యాలతో నిందించారా? లేకపోతే నిన్ను భయపెట్టారా? అడిగిన వానికి నీవు దానం ఇవ్వలేకపోయావా? లేక ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావా? నిన్ను ఆశ్రయించిన వారిని రక్షణ కల్పించడంలో నీవు ఓడిపోయావా? దోషపూర్ణమైన స్త్రీతో సంపర్కము కలిగిందా? లేక యోగ్యురాలైన స్త్రీకి తగినంత గౌరవాన్ని ఇవ్వలేకపోయావా? నీకైనా తక్కువ వారితో లేదా
నీతో సమానమైన వారితో యుద్ధంలో ఓడిపోయావా? ఈ విధంగా మౌనంగా ఉండటానికి నీ దుఃఖానికి కారణమేంటో చెప్పాలని కోరాడు. అర్జునుడు శ్రీకృష్ణుని సకుడు. కొన్ని క్షణాలు అతడు జవాబు చెప్పలేకపోయాడు. కళ్ళ నుండి వస్తున్న అశ్రువులను అతడు బలవంతంగా ఆపుతున్నాడు. కృష్ణుడితో అతనుకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ నెమ్మదిగా ఇలా చెప్పాడు. రాజా, నా సన్నిహిత మిత్రుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. అందువలనే దేవతలు సైత్యం ఆశ్చర్యపోయే తేజస్సు నాకిప్పుడు లేదు అని చెప్పాడు. అతని కృపచేతనే నేను మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగాను. అతని వలనే నేను దేవేంద్రులను ఓడించి కాండవనాన్ని దహించేటట్లు చేయగలిగాను. ఆ సమయంలో రక్షించబడిన మాయదానవుడే మనకు భవ్యమైన సభాగృహాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ కృష్ణుడు కృప వలనే భీముడు జరాసంధుని చంపగలిగాడు. ద్రౌపది కుప్పను పట్టుకున్న దుష్టులను శిక్షించింది ఆ దేవదేవుడే. వనవాస సమయంలో దూర్వాసమును నుండి శాపం కలగకుండా మనల్ని కాపాడింది అతడే. భీష్మ, ద్రోణ, కర్ణాది వీరులు ప్రయోగించిన అమోఘమైన అస్త్రశస్త్రాలు ఆ కృష్ణుడు కరుణ వలనే నన్ను తాకలేకపోయాయి. శ్రీకృష్ణుడు భార్యలకు నేను రక్షణ కల్పించాల్సి ఉండగా కొందరు అలుపులచే ఓటమికి గురి అయ్యాను. అదే గాంధీవం, అవే అస్త్రాలు, అవే గుర్రాలు, అదే రథం ఉన్నప్పటికీ కృష్ణుడు లేకపోవడం వలన ఈ రోజు నాకు అపజయం కలిగింది. రాజా, ద్వారకలోని బంధువుల క్షేమ సమాచారాన్ని నువ్వు అడిగావు. కానీ అసలు పరిస్థితి ఏమిటంటే బ్రాహ్మణ శాపం కారణంగా అందరూ ఒకరినొకరు కొట్టుకుని మరణించారు. 4-5 మినహా అందరూ గతించారు. ప్రస్తుతం నాకు ఊరటన కలిగించేవి ఆ దేవదేవుడు చేసిన ఉపదేశాలే. ఆ మాటలు విన్న ధర్మరాజుకి నారదుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన చివరి ప్రయాణమైన మహాప్రస్థానానికి బయలుదేరాడు. యదువంశ నాశనాన్ని గురించి, శ్రీకృష్ణుడు అంతర్ధానం గురించి అర్జునుడు వివరిస్తున్నప్పుడు విన్న కుంతీదేవి వెంటనే దేహాన్ని చాలించింది. శ్రీకృష్ణుడు ధారాతలాన్ని విడిచినప్పటి నుండి కలిపురుషుడు తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇక మహాప్రస్థానానికి సన్నద్ధుడైన ధర్మరాజు తన మనమణ్ణి సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా చేశాడు. అనిరుద్ధుని పుత్రుడైన వజ్రుణ్ణి సురాసేన రాజుగా మధురలో అభిషిక్తుణ్ణి చేశాడు. తరువాత ప్రజాప్రత్య యజ్ఞాన్ని నిర్వహించి గృహస్థ జీవనాన్ని విడిచిపెట్టాడు. రాజు వేసుకునే అంగరంగ వైభవమైన దుస్తువులను, వడ్డానాన్ని, ఆభరణాలను సమస్తాన్ని వదిలివేశాడు. చిరిగిపోయిన వస్త్రాన్ని ధరించాడు. ఘనాహారాన్ని విడిచిపెట్టాడు. స్వచ్ఛందంగా మూగవాడయ్యాడు. తన పొడవైన జుట్టును ముడివేయకుండా అలానే వదిలేశాడు. ఉన్మత్తునిలా తయారయ్యాడు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణున్నే హృదయంలో తలుచుకుంటూ మహాత్ములు చేపట్టిన మార్గంలో నిలిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. భీమాది ఇతర సోదరులు తమ అన్నగారి నిర్ణయాన్ని చూసి తాము కూడా శ్రీకృష్ణ చరణాలే పరమగమ్యంగా నిర్ణయించుకుని అతను అనుసరించారు. పాండవులు భౌతిక కల్మషము లేనివారు కాబట్టి భగవద్ధామాన్ని వారు తమ నిజ శరీరాలతోనే పొందగలిగారు. గొప్ప విషయం ఏంటంటే మహాప్రస్థానానికి నిర్ణయం తీసుకున్న ధర్మరాజు ఆ విషయాన్ని తన సోదరులతో చర్చించలేదు. అందరూ ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడిని మనసులో నిలుపుకున్నవారే కాబట్టి అన్నగారిని అనుసరించారు. వీరిలో ఎవ్వరూ కూడా ద్రౌపదితో ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఆమె కూడా శ్రీకృష్ణునికి గొప్ప భక్తురాలు. అందుకే తమ భర్తల వెనకాలే ద్రౌపది, సుభద్ర ఇరువురు కూడా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తమ భర్తలు పొందిన దివ్య ఫలితాన్ని పొందారు. తమ భర్తల మాదిరిగానే వారు కూడా తమ నిజ శరీరాలతోనే భగవద్ధామాన్ని చేరుకున్నారు. దేహాన్ని వదలవలసిన అవసరం వారిలో ఎవ్వరికీ కలగలేదు. అందుకే వారి ప్రయాణం మహాప్రస్థానంగా పేరు పొందింది. ఎవరైతే దివ్యమైన వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో కృష్ణ భక్తి చేకూరుతుందని సూత గోస్వామి పలికారు. లీలలు చేయడంలో భగవంతునికి భక్తులు తోడ్పడితే భక్తుల కొరకే భగవంతుడు లీలలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వారి మధ్య నిరంతరం ఈ పోటీ కొనసాగుతూనే ఉంటుంది. పాండవుల జీవితంలో ఆది నుండి చివరి వరకు శ్రీకృష్ణ లీలలే మనకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ మహాప్రస్థానం వారి జీవితంలో పతాక సన్నివేశం వంటిది. ఈ ఏకాగ్రత చిత్తంతో వారందరూ కృష్ణధామానికి వెళ్ళిపోవడము, ఆ విధంగా వారు భక్తుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. పాండవ మహాప్రస్థానానికి జయము జయము.